సార్ మీ పేరు? నా పేరు ఎల్లేష్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను. ఏం డ్రైవింగ్? కార్ డ్రైవింగ్. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన సగం అటున్నది సగం ఇటున్నది. అది ఏం చెప్తారు? ఉన్నటువంటి లేకుండా కులాల మధ్య సిచ్చు పెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది. ఎస్సీ వర్గీకరణ అనేది మూలకున్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మాలామాదిగల మధ్య లొల్లి పెట్టడానికి ఇదో పంచాయతీ తీసుకొచ్చిండు. మళ్ళీ కులగణన అని చెప్పి అన్నాడు. 2011 లెక్కలు తీసుకొని 2025 లెక్కలు ఏమో షమీమ్ అఖ్తర్ ఏమో 2025 ఇవి అని చెప్తాడు. 2011 ఆ 2011 లెక్కలు కూడా చక్కగా లేవు. దీంతో మాలామాదిగల మధ్య మళ్ళీ కొట్లాటలు తయారైనాయి. కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి, కానీ వేరే అది లేదు. వేరే కార్యక్రమాలు మంచి అయితే చేస్తుండొచ్చు, కానీ ఈ కులాల పరంగా మాత్రము పరిపాలన అయితే బ్యాడ్. ఎక్కడ మీది ఎవరు? మా సిద్దిపేట లోకల్ సిద్దిపేట. ఎట్లుంది హరీష్ రావు పాలన? అప్పుడు ఎవరి పరిపాలన ఉన్నాక అంతే ఉన్నది. హరీష్ రావు ఉన్న రోజులు అయినదైనా నడిచింది. ఇప్పుడు ఈయనది నడుస్తుంది. ఎవరేం చేయట్లేదు. ఎవరేం చేయలేదు. దళితుల సమస్యలు అనేది హరీష్ రావు కూడా గంతే చేసిండు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా గదే రకంగా చూస్తుండు. కాంగ్రెస్ పరిపాలన ఏమైనా మారుతుందేమో అనుకున్నాము. ఒక ఏడాది అయింది, ఇంకా వేసి చూద్దామని అనుకున్నాము. అంతలో ఆయన లేదోటి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి దళితుల మధ్యలో సిచ్చు పెట్టే విధంగా చేసిండు. కులాల మధ్య చిచ్చే అంటారు. 100% సిచ్చే. అది భారత రాజ్యాంగానికి విరుద్ధం. అది అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది? లెక్కలు ఎందుకు అవసరం? ఏం అవసరం? ఇప్పుడు లెక్కలు ఏంటంటే ఒక కులనాయకుని మీటింగ్ పెడతారనే భయంతో ఇవన్నీ చేసిండు. ఏది వాళ్ళు ఒక 1000 తప్పులు 1,00,000 మొంతకలు అని చెప్పి ఒక కార్యక్రమం పెడితే దానికి భయపడి చేసిండు. ఇది ఎట్లయినా హైకోర్టులో కొట్టుడు పోతుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇమేజ్ కాస్త డౌన్ అయిపోతుంది. అంతేనా? 100% కొట్టుడు పోతుంది. రేవంత్ రెడ్డి గెలవడం అనేది ఒక అంశంతో ముడిపట్టుకోము. రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. సమస్యల మీద ఒక్కొక్క సమస్య మీద ఒక్కొక్క మైలేజ్ వస్తుంటుంది. ఒకరికి ప్లస్ అవుతుంది, ఒకరికి మైనస్ అవుతుంది. మనం ఒక ఏడాదిలోనే గెలుస్తాడా ఓడదలే అని అయితే మనం చెప్పలేము. 4 ఎకరాలు ఉన్నారా? పడట్లేదా? పడలేదు. ఇదివరకు అయితే పడలేదు. ఇక మేము ఆటోలో వాళ్ళం. మా బతుకు రోడ్డు మీద వేసిండు. మాకు రూపాయి ఇస్తలేడు, చేస్తలేడు. బస్సులు పెట్టడం వల్ల మంచిదేనా అన్న? ఏం మంచిదన్నా, అంత తండుకుంటారు, చేస్తారు. మా నోట్లో మందు పోసారు. మేము రోడ్డు మీద అయిపోయినాం. మాకు చిట్టీలు వెళ్తలేవు, ఏమి వెళ్తలేవు. మీ ఆటోకి కూడా డబ్బులు ఇస్తా అన్నాడు కదా? ఏడా ఇస్తలేడు. ఇచ్చిండా అన్న? అయ్యలే కదా. ఏడా ఇచ్చిండ ఇవరకు ఆటోకు రూపాయి కూడా ఇవ్వలే. ఇవరకు రైతు మంది పడట్లేదా? పింఛనా? పింఛన్ 2,000 4,000 ఇస్తాడు. 2,000 ఇస్తుండు. 2,000 ఎత్తుండ నెల ఇస్తుండు. ఇచ్చిన ఇవ్వలేదని ఎందుకంటాం? ఇస్తాడు. 4,000 ఇస్తే మేలంటావా? వాడు ఇవ్వనే పోని మాకు వచ్చింది ఏముంది? వాడు ఇయ్యడంటావా? వాడు అంటాడు సీఎం పట్టుకొని. సీఎం వచ్చి మాకు చేసి పెడుతుండు కట్టం. మా కేసీఆర్ ఉండగా నయం ఉండే ఇట్లా బట్టి మాకు. ఆయన మాకేం చేస్తాడు? ఆయన మాకేం చేయడు. మరి రైతు బంధు పోయింది, ఆడదుకోలే. రైతు బంధు ఇస్తలేడు. మంచి కేసీఆర్ రైతు బంధు పెట్టిపోతే పెట్టి. కేసీఆర్ మంచిగా ఇచ్చాడా? అవు. ఎంత ఇచ్చేది అప్పుడు కేసీఆర్? ఎంతనో ఇచ్చిండు. ఇచ్చిన కాడికి ఈయన అంతలేదు ఇంతలేదు కదా, మొత్తమే లేదు కదా ఈయన ఇచ్చేది. ఇస్తా అంటున్నాడు కదా. ఏం నడుస్తాడు ఇంకా? సంవత్సరం వెళ్ళింది వీడికే. సంవత్సరం వెళ్ళింది వీడికే. ఏం నడుస్తాడు ఇంకా? హరీష్ రావు గెలుస్తాడు ఈసారి? దేవునికి ఎరుక. గెలుస్తాడంటే మీ అసొంటలే చేస్తారు ఆయన పని. మా అసొంటలు చేయరు. అంటే ఎలా చేస్తాం? మీరా ఇటు మాట్లాడతారు, అటు చేస్తారు, అటు మాట్లాడతారు, ఇటు చేస్తారు. మా అసొంటలు ఇట్లా అంటే గట్టనే చేస్తాం మేము. కరెక్ట్ చేస్తాం మేము. మీరు వేస్తారు, అట్లా వేయరు.